డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక. తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఈ సిటీ నుంచి తుక్కుగూడ బస్టాండ్ వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. యువత డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేయాలన్నారు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి. ఎవరైనా డ్రగ్స్ సేవించినా అమ్మినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ రోజు సామాజిక సమస్యగా మారబోతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డ్రగ్ రహిత జిల్లాగా డ్రగ్ రహిత రాష్ట్రంగా మనము రూపొందాలంటే మీ అందరి భాగస్వామ్యం కూడా అవసరము. చాలా సందర్భాలలో యూత్ చాలా బలంగా అనుకుంటారు, ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి దేశం కోసం చెయ్యాలి, ఏదో ఒకటి నేను ఎట్లా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి, నాకు కూడా దేశం గురించి చేయాలన్న ఉత్సాహం ఉంది అని చెప్పేసి. మీ ఏజ్ లో దేశం కోసం ఏదైనా చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా అది చేయగలిగింది ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో భాగస్వాములు అవ్వడం ద్వారా దేశం కోసం సేవ చేసిన వాళ్ళు అవుతారు, ఈ దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారని, మీ మిగతా వాళ్ళకు కూడా, మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకు కూడా దీని గురించి తెలియజేస్తారని చెప్పేసి, మనకు కొన్ని క్షణాల మత్తు కావాలా, కొన్ని క్షణాల సుఖం కావాలా, కొన్ని క్షణాల ఎవరికి అర్థం కాని హై కావాలా, ఒక ప్రశాంతమైన జీవితం కావాలా అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. Career is there. అందరికీ తెలుసు ఇది చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి డ్రగ్స్ కి. ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్, ఇట్ కెన్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మెంటల్ వెల్ బీయింగ్, ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫ్యామిలీస్ ఆల్సో అండ్ ఆన్ యువర్ కెరియర్. సో ఆల్ ఆఫ్ యువర్ brilliant students, all of you are very intelligent, studying in different colleges, have a long life, and you will be bringing laurels to the country. Now, in here, when I see the college students, and when I see them, visit them, then only I understand, yes, India is really a young country. And everywhere we see the youth is there, so you are the ones who are going to take the country to the next level. So therefore, please take care of yourself. The police department and the entire government machinery, all the other departments, all stakeholders, we are very serious about this issue.